ఓం మహాగణాధిపతేః నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 12 సెప్టెంబర్ 2019 గురువారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి శుక్ల త్రయోదశి. ఈరోజు నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం కుజమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళు గు అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. ఈరోజు పుట్టిన వాళ్ళు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాహు మిథున రాశిలో ఉన్నారు. సూర్యుడు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. బుధుడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు. ఈరోజు రాహుకాలం 1:30 నుండి 3 గంటల వరకు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే లా లీ లో చా చూ చే ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. రాజకీయ రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మాతృవర్గం వారితో వివాదాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార రంగాల వారికి హెచ్చుతగ్గులున్నాయి. మీ మాట తీరు ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీ ఇష్టదైవత ఆలయం దర్శనం చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే వా వి ఓ ఈ ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఈరోజు ఉద్యోగంలో వ్యాపారంలో చేసే వారికి అకారణంగా గొడవలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మిమ్మల్ని చూసి ఎదుటివారిని ఆకర్షించబడగలుగుతారు. మాట పట్టింపులో పోకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు కాఫీ కలర్. మీరు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా కీ కో ఖ హే హ్యూ అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు ఉందాగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఎదుటి వారిని చాకచక్యంగా మాట్లాడగలుగుతారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. మీ మనసు కుదుట పడుతుంది. పెట్టుబడి పెట్టే వారికి కొంచెం ఆలోచించాల్సిన సమయం. మీ బుద్ధి చాంచల్యంతో ముందుకు సాగలుగుతారు. మీ బుద్ధి చాంచల్యంతో ముందుకు సాగుతారు. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా డీ డో హే హూ అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాల్సిన సమయం. మనసు కొంచెం చికాకుగా అనిపిస్తుంది. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధి చాంచల్యంతో ఎదుటివారిని ఆకర్షించబడతారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు లలిత సహస్రనామాన్ని పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే మా మీ మో టా టీ టో టే అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. మీరు చేసే పనిలో మంచి రాణింపు ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా తెలివిగా బయటపడతారు. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోపం తగ్గించుకుంటే మంచిది. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, అస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా పీ పో ష అన అక్షరాలు కన్యా రాశి కింద వస్తాయి. వ్యాపార రంగాల వారికి మంచి రాణింపు ఉంటుంది. ఉద్యోగంలో మీకు ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. కుటుంబంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతులు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే రా రీ రో రే తా తీ తో అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి.
మీరు చేసే పనుల వల్ల ఎదుటివారిని ఆకర్షించుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వాక్చరిత్రంతో కలిగి మంచి వక్తగా పేరు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట కలరు ఎరుపు కలర్. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు, ఏ అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. మీరు అనుకున్నట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ధనం విషయంలో లోటు ఉండదు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడపగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బి, బో, యా, యు, ఏ అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. వ్యాపారం చేసేవారికి అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగుల్లో అన్ని విధాలా శుభదాయకం. అనవసర ఆలోచనలు చేస్తారు. కుటుంబం గురించి ముందు చూపుగా ఆలోచించుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు కలర్. శ్రీ సాయి దర్శనం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే గా, గి, గు, జా, జీ, జే, జు అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. మనోధైర్యం ఉంటుంది. ఎదుటి వారితో ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలున్నాయి. మంచితనంతో ముందుకు సాగుతారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు కాఫీ కలర్. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే సా, సి, సో, సే, గు, గే, గే అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఉద్యోగ రంగాల వారికి అనుకూల సమయం. అనవసర కోపతాపాలకు పోకుంటే మంచిది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. డబ్బు విషయంలో మీరు అనుకున్న విధంగానే డబ్బు మీ చేతికి అందుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. ఈరోజు శివారాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే దా, ది, దో, దే, షా, షు, షే అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. మీరు అనుకున్నట్టుగానే వ్యాపారంలో మంచి రాణింపు ఉంటుంది. ఈరోజు శారీరకంగా కొంచెం అలసట చెందాల్సిన అవసరం వస్తుంది. ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు పసుపు కలర్. లక్ష్మి అష్టోత్తర శతనామావళి పాటించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మంచి మాటలో భాగంగా మనకు మంచి విషయం తెలుసుకుందామండి. అందరికీ బాగా పెయిన్ ఉందండి, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి, మేము ఏం చేయాలి అని అడుగుతుంటారు. అందరి కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను. చిన్న రెమెడీ. అసలు ఆ మంత్రాన్ని జపించండి, అసలు తప్పకుండా మీకు నయమైపోతుంది. ఎక్కడైనా ఫీవర్ వచ్చినా, ఎక్కడ పెయిన్ ఉన్నా, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదొచ్చినా చిన్న మంత్రం అండి. ఆ మంత్రాన్ని జపించండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఇంత టైం అని ఏం లేదు. మీ ఓపికను బట్టి, మీ ఆ వ్యాధి తీవ్రతను బట్టి చిన్న రెమెడీ అండి. మీరు తప్పకుండా పాటించండి, అది తప్పక నయమైపోతుంది. ఓం క్రీం అచ్యుత అనంత గోవింద. ఓం క్రీం అచ్యుత అనంత గోవింద. మీకు ఎక్కడైతే పెయిన్ ఉన్నా, ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ చేయి వేసి ఆ మంత్రాన్ని జపించుకోండి. వాళ్ళ చిన్నపిల్లలు ఆ మంత్రాన్ని జపించలేని వాళ్ళు, పెద్దవారు కూడా అక్కడ చేయి వేసి ఆ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు జపించండి, తప్పక నయమైపోతుంది. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.